వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని మాధవ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాబెటాలజిస్ట్ అదేవిధంగా ఎండోక్రైనాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ బి రవికుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు? ఈసారి థీమ్ ఏంటి? ఈసారి మనం 14th నవంబర్లో వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ప్రతిసారి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక థీమ్తో ప్రజలకు అందిస్తుంది ఈ సేవలు అండ్ మోటివేషనల్ మెసేజ్. ఈ ఇయర్ ఏం చేస్తుంది, డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్ అండ్ డయాబెటీస్ అక్రాస్ ఆల్ స్టేజెస్తో ఆ థీమ్తో మనకు వచ్చింది. ఇది అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ అక్రాస్ హోల్ వరల్డ్లో ఇది మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇది సెలబ్రేట్ చేయడానికి 14th నవంబర్ సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనేది ఆయన ఇన్సులిన్ డిటెక్ట్ చేశారు, డిస్కవర్ చేశారు. అండ్ మనకు ఆయన ఆ సెలబ్రేషన్స్తో మన గుర్తింపుకు సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ బర్త్డే సెలబ్రేట్ చేసి డయాబెటీస్ డే సెలబ్రేట్ చేస్తాం. ఎక్కువగా ఏ వయసు వరకు వస్తూ ఉంటుంది? చాలామంది అనుకుంటారు కి వయసులో తక్కువ ఉన్నాము లేకపోతే వయసులో ఎక్కువ ఉన్నామని డయాబెటీస్ రాదు. సో పుట్టుకతో టిల్ ది ఎండ్ స్టేజ్ డయాబెటీస్ ఎప్పుడన్నా రావచ్చు. సో వెరీ ఇంపార్టెంట్కి మేము కొన్ని లక్షణాలు చెప్తాము ముందు ఏమేమి ఎవరు రావచ్చు. కానీ ఫస్ట్ థింగ్ జనాలలో మనకు తెలవాల్సింది వయసుతో సంబంధం లేదు, ఏ ఏజ్ గ్రూప్లో అయినా మనకు డయాబెటీస్ వస్తుంది. ఆ థీమ్తోనే మనం ముందెళ్తున్నాము. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైనా ఉన్నా మేము ముందు చెప్తాం ఎవరెవరికి రావచ్చు లేకపోతే. సో ఫ్రమ్ చైల్డ్ టు డెత్ ఎనీవన్ కెన్ హ్యావ్ డయాబెటీస్ అని అంటున్నాం. అసలు ఈ డయాబెటీస్ వచ్చింది అని ఎలా గుర్తించాలి అంటారు? ఫస్ట్ మనకు తెలియాల్సింది డయాబెటీస్ ఉందా లేదా అనేది ఏమి లక్షణం ఉంటుంది. సో 4 P's అంటాం. అంటే పాలియూరియా అతిగా యూరిన్ రావటం, పాలిడిప్సియా అతిగా దాహం రావటం, పాలిఫేజియా అంటే అతిగా ఆకలి రావటం, పాలిన్యూరోపతి అరికాలలో మంట రావటం అనేది ఇవి లక్షణాలు మనకు షుగర్కి. సో ఏదైనా ఈ సిమ్టమ్ ఉన్నదంటే మీరు ఫస్ట్ మీకు తెలవాల్సింది మీకు షుగర్ ఉందా లేదా అనేది తెలవాలి. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా షుగర్ ఉంది, అతిగా బరువు ఉంది, ఎక్సర్సైజ్ లేదు, హ్యాబిట్స్లో స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్నదంటే మీరు గుర్తించడానికి మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నది. ఒకవేళ అలా ఉంటే లక్షణాలు ఉంటే మీరు దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర సంప్రదించండి. దానికి సరిగ్గా రక్త పరీక్ష ఉంటుంది షుగర్ కోసం. సో ఈ షుగర్ ఉందా లేదా తెలవాలంటే రక్త పరీక్ష కావాల్సింది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్. అంటే 10 నుంచి 12 గంటలు ఏం తినకుండా పొద్దున పడిగడుపున టెస్ట్ చేయడం, దాన్ని ఫాస్టింగ్ షుగర్ అంటాం. తర్వాత తిన్న తర్వాత 1.5-2 గంటల తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటాం. గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ దట్ ఈస్ HbA1c అంటే ఇది మనకు 3 months నుంచి మనకు యావరేజ్ షుగర్ తీస్తుంది. అండ్ యూరిన్ టెస్ట్ చేయటం. ఈ సింపుల్ టెస్ట్ ఎక్కడైనా ఏ ఊర్లైనా అవైలబిలిటీ ఉంది. అండ్ దాని ద్వారా తెలుస్తుంది మీకు షుగర్ ఉందా లేదా అనేది ఫస్ట్ ప్రశ్న. దాన్ని ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే మీలో ఇన్సులిన్ ఉత్పాదం ఉండదు, దానివల్ల మీకు షుగర్ వస్తుంది. అండ్ దాని ట్రీట్మెంట్ మీకు ఇన్సులిన్ ఉంటుంది, దాన్ని టైప్ 1 అంటాం. టైప్ 2 అనేది లైఫ్ స్టైల్ డిజీజ్. అంటే అతిగా బరువు ఉండటం, జెనెటిక్స్ అంటే మీ పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షుగర్ వస్తే దానివల్ల వస్తుంది, దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణీ స్త్రీకి వచ్చిన డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చింది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అండ్ వేరే సెకండరీ డయాబెటీస్ ఉంటుంది, అంటే కొందరికి ప్యాంక్రైటైటిస్ లేకపోతే కొందరు మందుల వల్ల షుగర్ రావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ప్రజలకు తెలవాలి. మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు బట్టి అడగకండి షుగర్ ఉందా లేదా, ఎలాంటి షుగర్ ఉంది అని తెలవాలి. వెరీ ఇంపార్టెంట్. చికిత్సా పద్ధతుల్లో ఏది అత్యుత్తమైన పద్ధతి అంటారు? చాలామంది ఈ మధ్యకాలంలో గూగుల్ చూస్తూ ఉంటారు. అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాకుండా గూగుల్ని నమ్మడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి మంచి ప్రశ్న. అంటే కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం అన్నట్టు ఒకవేళ మీకు డాక్టర్ గారు చెప్పారుకి మీకు టైప్ 1 డయాబెటీస్ ఉందంటే దానికి ఇన్సులిన్ ట్రీట్మెంట్. ఇన్సులిన్ చాలా సేఫ్, వేరియస్ మెథడ్స్ ఉంటుంది ఇన్సులిన్ ఇవ్వడానికి. దానికి ఏం భయపడేది ఏం లేదు, దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కొద్ది ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్సులిన్ సేఫ్గా తీసుకోవచ్చు. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇన్సులిన్ వాడుతున్నాం. సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ ఆల్మోస్ట్ ఒక సెంచరీ అయిపోయింది ఇన్సులిన్ డిస్కవర్ చేసి. సో మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది యాజ్ అ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేయడానికి. టైప్ 2 డయాబెటీస్ మనం మాట్లాడింది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మీరు అతిగా బరువు వల్ల మీకు షుగర్ వచ్చిందంటే మీరు బరువు కంట్రోల్ చేసుకుంటే మీకు షుగర్ తగ్గిపోతుంది. సెకండ్, ఒకవేళ ఎక్సర్సైజ్ లేదు దానివల్ల బరువు పెరుగుతున్నారు, ఎక్సర్సైజ్ చేసుకుంటా బరువు తగ్గుతూ ఉంటే మీకు షుగర్ కూడా తగ్గిపోతుంది. థర్డ్, ఫుడ్ హ్యాబిట్స్. ఒకవేళ మీరు ఎక్కువ జంక్ ఫుడ్, రాంగ్ టైమింగ్లో ఫుడ్ తింటున్నారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నారు లైక్ రైస్, వీట్, మైదా, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్, ఒకవేళ దీనివల్ల షుగర్ వస్తుందంటే దాన్ని మానేసుకుంటే షుగర్ కంట్రోల్ అండ్ రివర్సిబుల్. ప్రతిదానికి మందు అవసరం లేదు. ఎందుకు వచ్చింది మనం ఏం చేయగలుగుతాం. రివర్సిబుల్ ఫ్యాక్టర్స్, ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్స్. ఒకవేళ మనం బరువు, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల మనకు చేయకపోవటం వల్ల షుగర్ వస్తే దాన్ని చేసుకుంటే రివర్స్ అవుతుంది.
ఒకవేళ జెనెటిక్ వల్ల వచ్చిందంటే మనం ఏం చేయలేం జెనెటిక్ వల్ల, కానీ మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటా ఉంటే షుగర్ని మనం ఈజీగా కంట్రోల్ చేయగలం. మరి చికిత్సా పద్ధతుల గురించి కూడా ఒక్కసారి వివరించారు. సో చికిత్స ప్రతిసారి ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత అనుకుంటారు డాక్టర్ దగ్గర వెళ్తే మందులు. సో ప్రతిసారి మందులు ఇవ్వాల్సింది అవసరం లేదు యాక్చువల్గా. ఫస్ట్ మనం అన్నట్టు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 45 నిమిషాలు వాకింగ్, రన్నింగ్. యంగ్స్టర్స్ షుడ్ గో ఫర్ రన్నింగ్ ఆర్ జాగింగ్, వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది మన లైఫ్ భాగంలో అది కామన్ అయిపోయింది ప్రతి ప్రజలలో, ప్రతి ఏజ్తో సంబంధం లేదు. సో యోగా ఇస్ ఆల్వేస్ బీయింగ్ ప్రమోటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. అండ్ అది కూడా మనం ఒక భాగం చేసుకోవాలి మన బాడీలో, ఎందుకంటే ఈ స్ట్రెస్ని చేసుకోవాలి. థర్డ్, లైఫ్ స్టైల్. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం? ప్రతిదీ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, జంక్ ఫుడ్ రెడీది అవైలబుల్ తీసుకుంటూ ఉంటే షుగర్ గ్యారంటీగా వస్తుంది. మన తాత అమ్మమ్మ వాళ్ళు తినే ఫుడ్ మనం తినుకుంటూ ఉంటే, మంచి ఫుడ్ అవైలబుల్ లోకల్ ఉంటే సరిపోతుంది. ప్రతిదీ సూపర్ మార్కెట్లో వేరే దేశం నుంచి ఫుడ్ వచ్చింది మంచిది అన్నాను నేను. సో వెరీ ఇంపార్టెంట్, మన లోకల్ అవైలబుల్ ఫుడ్, లోకల్ వెజిటేబుల్స్, లోకల్ ఫుడ్, మన తాత అమ్మమ్మ ఇంట్లో ఏది తింటున్నారో అది తీసుకుంటే సరిపోతుంది. సో ఫుడ్ హ్యాబిట్స్లో 3 భాగాలు మేము డిటెక్ట్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, మైదా, వీట్, అది తగ్గించుకోవటం. ప్రోటీన్స్, పప్పులు, గుడ్లు, మాంసం, ప్రోటీన్స్ అది తీసుకోవచ్చు. అండ్ కొద్దిగా ఫ్యాట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది 3 భాగంగా మనం ప్లేట్ని డిటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన నిజామాబాద్, తెలంగాణలో కొద్దిగా కార్బోహైడ్రేట్ ఇంటికి ఎక్కువ, అంటే రైస్ ఇస్ అబౌట్ 70 to 80%. మేమేమంటాం దాన్ని 50 to 60% చేసుకోండి. ప్రోటీన్ 20 to 30% అండ్ ఫ్యాట్ 20%. అలా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే మీకు షుగర్ వచ్చే లక్షణాలు తగ్గుతుంది. నెక్స్ట్ స్టెప్ మనకు మందులు ఉంటుంది. మందులతో కంట్రోల్ కాకపోతే మనం నెక్స్ట్ స్టెప్ ఇన్సులిన్. అండ్ కొన్ని GLP-1 ఇంజెక్షన్స్, కొత్త రకంగా ఇంజెక్షన్స్ వచ్చినాయి, అది కూడా డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు ఆర్ కంట్రోల్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేస్తుంది. తొందర డిటెక్ట్ చేస్తే మనకు మంచిది. అలా మాకు రాదు, లేట్ చేసుకొని నిర్లక్షణాలు ఉంటే మనకు ఎలా అయినా అటాక్ చేసి ప్రాబ్లమ్స్ తెస్తుంది. ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ ఏదైనా పేషెంట్ వాడకపోయినా వారికి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? చాలామంది క్లినిక్ వచ్చిన తర్వాత షుగర్ ఉంది కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు యాక్చువల్గా. సో దానివల్ల వాళ్ళకి తెలియదు ముందు ఏమొస్తుందని తెలియదు. సో డాక్టర్స్ కానీ మనకు WHO కానీ వీఆర్ వరీడ్ అబౌట్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. సో కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ అనేది మనకు మీకు డిటెక్ట్ అయినప్పుడు అది ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ముందు నుంచి మీకు అది తయారవుతుంది డయాబెటీస్, కానీ మనకు డిటెక్ట్ అయింది ఇప్పుడు. సో మనకు చాలా ఫైట్ చేయాలి. సో మేము కాంప్లికేషన్స్ 8 రకాలు అంటాం, మైక్రోవాస్క్యులర్ అండ్ మైక్రోవాస్క్యులర్. సో మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అంటే కంటి మీద రెటినోపతి, రెండోది న్యూరోపతి అంటే అరికాళ్ళ మంట, థర్డ్ నెఫ్రోపతి అంటే మీ కిడ్నీ కూడా డ్యామేజ్ కావచ్చు, మైక్రోవాస్క్యులర్ డిజీజ్ అంటే హార్ట్, స్ట్రోక్. సో ఇవన్నీ మైక్రోవాస్క్యులర్ డిజీజ్. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనకు షుగర్ కంట్రోల్ లేకపోతే రావచ్చు. సో షుగర్తో పాటు మనం కొలెస్ట్రాల్, BP, ఎక్సర్సైజ్ కంట్రోల్ చేసుకుంటా ముందెళ్ళాలి. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు భారతీయ ఛానల్ ప్రేక్షకులకు, మీ పేషెంట్స్కి కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి? 3 థింగ్స్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఫాస్టింగ్ షుగర్ 120 కన్నా తక్కువ ఉండాలా, పోస్ట్ లంచ్ షుగర్ 160 కన్నా తక్కువ ఉండాలా, HbA1c 7% అని తక్కువ ఉండాలి. మీరు ఈ ఉత్సాహంతో మీరు డాక్టర్ దగ్గర వెళ్తే మీకు రిజల్ట్స్ వస్తుంది. మీరు ఇంట్రెస్ట్ చేయకపోతే ఏదో మందులు వేసుకోవాలా అంటే అది కానీ ట్రీట్మెంట్ ఇద్దరు కలిసి దాన్ని చేసుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా మనం ఇవాళ రేపు క్యూర్ చేయొచ్చు, రివర్స్ కూడా చేయొచ్చు మనం డయాబెటీస్. సో హోలిస్టిక్లీగా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యతో మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి. అండ్ మీకు ఉన్న ఏ సమస్యలు ఉన్నా దాని ప్రకారం మనం వెళ్ళొచ్చు ట్రీట్మెంట్కి. ఇలా ప్రజల తరఫున, భారతీయ ఛానల్ ప్రేక్షకుల తరఫున, భారతీయ ఛానల్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.